ఏదైతే నిన్న మహిళల గురించి కూడా 33% రిజర్వేషన్కి సంబంధించి కీలక తీర్మానం తీసుకున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే చట్టసభలో 33% రిజర్వేషన్ అమలైనా కాకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుందంటూ కూడా నిన్న లోకేష్ అటు చంద్రబాబు నాయుడు చేసిన తీర్మానంలో మహిళతో మనతో పాటు ఎమ్మెల్సీ గ్రీష్మ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మహిళగా మీరు 33% ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇస్తుందని నిన్న ఘంటాపథంగా చెప్పారు. ఎలా ఫీల్ అవుతుంది? ముందుగా అందరికీ అన్నగారి జయంతి శుభాకాంక్షలు. చాలా సంతోషమైన విషయం అన్న, ఎందుకంటే చాలా మటుకు రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. మా ఎలక్షన్స్ ముందు పొలిటికల్ స్ట్రాటజీ అని అంటారు, అలా చేస్తారు. కానీ ఇంకా ఎలక్షన్స్కి 3 years ఉన్నాయి. ఇప్పుడు అంత హడావుడిగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మనం ఒక తీర్మానాన్ని బలపరిచాము. మనం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఏదైతే ప్రతిపాదన పెట్టిందో దానికి సంపూర్ణంగా బలపరిచాము అని అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే, అక్కడ నేషనల్లోని సెంటర్లోని అపోజిషన్ వల్ల ఒకటి బిల్ పెట్టింది పాస్ అవ్వకపోయినప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి రోల్ మోడల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని అంటేనే రోల్ మోడల్. ఇంకా మహిళల కోసం చేయడం అని అంటే ఎప్పుడు ముందుంటుంది. చాలా సంతోషమైన విషయం ఏంటి అని అంటే, లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేసుకున్న ఈ ఫస్ట్ మహానాడులో ఆయన తీసుకున్న ఫస్ట్ డెసిషన్. అన్నగారు అప్పుడు ఎలాగా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొని వచ్చారో ఇప్పుడు కూడా లోకేష్ అన్నగారు అలాగే చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా మేము ఒక 33% ఇస్తాము అని అనడం నిజంగా మా మహిళా శక్తి తరఫున లోకేష్ అన్నకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మహిళలకి పెద్దపీట వేస్తుంది అన్నట్లు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంది. గతంలో మీ మదర్ కూడా ప్రతిభా భారతి గారు కూడా స్పీకర్గా ఇచ్చి ఉన్నత స్థానాన్ని కూర్చోబెట్టిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. దీని ఎలా ఫీల్ అవుతుంది? అవునన్న, ఇప్పుడు మీరు నిన్న ఎవరైనా ఫుల్ మహానాడు చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. నాకు కళ్ళల్లో నీళ్ళే తిరిగాయి. మహిళా సాధికారత గురించి మాట్లాడినా, ఎస్సీల గురించి మాట్లాడినా, లేకపోతే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నిజాయితీగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏ దానికైనా సరే ఎంతోమంది వక్తలు, మా మమ్మీ గారు ఎగ్జాంపుల్, అలాగే పున్నయ్య గారి కమిషన్, తాతయ్య గారి గురించి మాట్లాడడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రతిభా భారతి కడుపులో పుట్టినందుకు, ఈ పార్టీలోని నన్ను ఇంత గౌరవిస్తున్నందుకు ఆవిడ నిజంగా చాలా సంతోషంగా ఉంది. చదువుకున్న వాళ్ళు, అన్నగారు ఎప్పుడైతే 82లో పార్టీ పెట్టినప్పుడు పిలిపించారు, చదువుకున్న వాళ్ళు అన్ని రంగాల నుంచి రావాలి, వచ్చి యువత పార్టిసిపేట్ చేయాలని. అప్పుడు మమ్మీకి జస్ట్ కంటెస్ట్ చేసేటప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అయ్యి అన్నగారు క్యాబినెట్లోని ఫస్ట్ ఓన్లీ ఫీమేల్ మినిస్టర్ ఆవిడ ఆ 14 మందిలోని. ఆవిడకి అప్పటికి 26 సంవత్సరాలు. చూడండి, అంటే ఎంత నమ్మకమో, మహిళల మీద ఎంత నమ్మకమో, యువత మీద ఎంత నమ్మకం అన్నగారికి. ఆ తర్వాత మీరు చూశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు. అలాగే తొలి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళా స్పీకర్గా చేశారు. అంత అదృష్టం నిజంగా ఇప్పుడు కూడా మేము రుణపడే ఉంటాము. మేము ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోం. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తుందంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.